2026 టోటల్‌గా మనకి 3168 వేకెన్సీలతో అయితే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందో మనకి ఎడ్యుకేషన్ అలాగే ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్యాబినెట్ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. అంటే క్యాబినెట్ అంటే మంత్రుల యొక్క సమావేశంలో అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ప్రీవియస్‌గా 2, 3 డేస్ బ్యాక్ అయితే. అయితే ప్రతి ఒక్కరు కూడాను 3168 ఏంటి చూసుకుంటే మనకి నోటిఫికేషన్‌లో ఉగాది నాడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో వేకెన్సీ ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అయ్యే నోటిఫికేషన్‌లో ఎందుకు ఈ యొక్క పోస్టులు తగ్గాయి అనే విషయం కూడా మనకి క్లారిటీగానైతే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆగస్ట్ 6వ తేదీ అంటే ఈ మంత్ 6వ తేదీన మనకి క్యాబినెట్ సమావేశంలో అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఇప్పటికే 1523 వేకెన్సీలతో అయితే మనకి డిఫరెంట్‌గా ఉన్నటువంటి యూనివర్సిటీ అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! అందులో టోటల్‌గా మే 15వ తేదీన మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సెలెక్టెడ్ లిస్టు ఎవరు క్వాలిఫై అవ్వారు, ఎవరు క్వాలిఫై అవ్వలేదు, ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు, ఎవరికైతే ఎగ్జామ్స్‌కి క్వాలిఫై అయిన విషయం టోటల్‌గా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్‌గా చూసుకుంటే మనకి నోటిఫికేషన్‌లో స్టార్టింగ్ అది జాబ్ క్యాలెండర్ చూసుకుంటే 1500 సంబంధించిన వేకెన్సీ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అది యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఆర్‌జీయూకేటీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు అవ్వచ్చు. వీటికి సంబంధించి టోటల్‌గా మనకు 1500 అనేసిని ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత 23 పోస్టులు అయితే పెంచడం జరిగింది. అయితే రిమైనింగ్ డేట్‌ల్లో రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్‌లు ఏమైనా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదంటే, అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మనకిక్కడ 23 ఎలా ఎడ్ చేశారో, మనకి సెకండ్ నోటిఫికేషన్‌లో తగ్గించారు. తగ్గించారు కాబట్టి వేరే నోటిఫికేషన్‌లో ఎక్కడైనా కూడా మనకి పెంచే అవకాశం కూడా మనకి లేకపోయింది. ఓకే. అలాగే సెకండ్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతదనేసి చెప్పారంటే, మనకి జాబ్ క్యాలెండర్‌లో ఆగస్ట్ 15వ తేదీన సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ ప్రెసిడెంటియల్ ఆర్డర్ కారణంగా సెప్టెంబర్ 15న విడుదల చేస్తారనేసి మనకి అఫీషియల్‌గానైతే మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఆగస్ట్ 15 రిలీజ్ చేయలేదంటే ప్రెసిడెంటియల్ ఆర్డర్ దీనికి సంబంధించిన వీడియో అయితే నా యొక్క ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి. ప్రెసిడెంటియల్ ఆర్డర్ గురించి మనకు అర్థం కావాలంటే, అంటే అందులో ఉన్నది మెయిన్ ఒకటేనండి. మన యొక్క రాష్ట్రంలో విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడాను వాళ్ళు ఏ జిల్లాలకి బదిలీలయ్యారనే విషయం అయితే క్లారిటీగా లేదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచైతే. అయితే కొంత జరిగింది. అయితే రిమైనింగ్ ప్రాసెస్ కూడా ఇంకా జరగలేదు. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ యొక్క నోటిఫికేషన్‌లు ఇవ్వాలనేది మనకి ప్రెసిడెంటియల్ ఆర్డర్ అనేది జీవో నంబర్ 46 అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి జీవో నంబర్ 46 గురించి అర్థం కావాలంటే ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ అయితే నా యొక్క ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అది చూడండి. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్పాను. ఇంకా ఎక్స్‌ట్రా మీకు ఏదైనా మ్యాటర్ తెలిసినట్టుగా అయితే మీరు కూడా కొద్దిగా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఓకే. ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్‌లో ఉన్నది మెయిన్‌ది ఏంటంటే పునర్విభజన అయిపోయిన తర్వాత ఎవరు ఏ కేడర్‌లోకి వెళ్తారు? ఎందుకంటే 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు మనకి ప్రస్తుతానికి అయ్యేది. దాంతో పాటు మనకి రిమైనింగ్ 2 డిస్ట్రిక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే అఫీషియల్‌గా కాలేదు. అయితే ఏదేమైనప్పటికీ 26 జిల్లాలు పునర్విభజన అయిన తర్వాత ఆ జిల్లాలకి ఏ కేడర్ వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అవన్నీ కూడాను చెక్ చేసుకోమని చెప్పింది ప్రెసిడెంట్ ఆర్డర్. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే రిజల్ట్స్ అవ్వచ్చు, ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు అన్నీ కూడా క్లోజ్ చేయండి. ఈ యొక్క ఆర్డర్‌కి అయిపోయిన తర్వాత ఏదైనా జరగాలంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయపోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఏవైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది మెయిన్‌గా జీవో నంబర్ 46లో అయితే మనకి చెప్పడం జరిగింది. దాని కారణంగానే ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 10 అంటే మాక్సిమం మనకి ఏంటి ఒక నెల మాత్రమే పెరిగింది కాబట్టి ఎడ్యుకేషన్‌కి సంబంధించింది కాబట్టి మన ప్రిపేర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయితే చేసుకుంటే బెస్ట్. ఓకే. అలాగే అక్టోబర్ 15వ తేదీన మనకి ఏ నోటిఫికేషన్ రావాలంటే ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్ అందరికీ తెలిసిన విషయం అయ్యే ఉంటది. మే 15న మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అదే యూనివర్సిటీకి సంబంధించి గురించి జరిగింది. అలాగే ఆగస్ట్‌లో 15 మనకి నోటిఫికేషన్ జరిగి చెప్పారు. ఇందులో గ్రూప్ అవ్వచ్చు, చెప్పారు. అలాగే సెప్టెంబర్ 15వ తేదీకి థర్డ్
నోటిఫికేషన్ అలాగే అక్టోబర్ 15న ఫోర్త్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ ప్లాన్ ప్రకారంగా అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వనట్టు నోటిఫికేషన్ డిసెంబర్‌కి ఉంది. ఓకే. అంతే అయితే అక్టోబర్ యొక్క నోటిఫికేషన్ అందులోకి అక్టోబర్‌కి అంటే ఈ అక్టోబర్ మంత్‌లోనే మనకి నోటిఫికేషన్స్ వస్తాయంటే టోటల్‌గా సెకండ్ అంటే 2 నోటిఫికేషన్ ఒకేసారి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చూసుకుంటే థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే 2 ఓకే. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్‌సి అలాగే ఈ థర్డ్ నోటిఫికేషన్ ఫోర్త్ కాబట్టి ఇది కూడా గ్రూప్ 2 కూడాను మనకి ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఆగస్ట్‌లోనే రావడం జరుగుతుంది. ఓకే. అలాగే అక్టోబర్ 15న చెప్పాను కదా 3, 4 నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేస్తారని చెప్పడం. థర్డ్ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి 2988 ఫోర్త్ ఉన్నటువంటి 2980 సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకి అక్టోబర్ 15న రిలీజ్ చేస్తారు. అయితే రెండో స్టేజ్ అదే సెకండ్ స్టేజ్‌లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నాం కదా! ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో 2388 ఉద్యోగాల్లో 2220 ఓకే. ఇందులో హోమ్ డిపార్ట్‌మెంట్స్ గ్రూప్‌లో అయితే కొన్ని పోస్టులు అయితే పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనేసి కూడా మనకి అఫీషియల్‌గా వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీ పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే గ్రూప్ మనకి 1 నోటిఫికేషన్స్ 9 వేకెన్సీ ఇచ్చారు. వేకెన్సీ పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు మనకి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సమావేశాల్లో అయితే అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఫుల్ ఆఫ్ మనకి నోటిఫికేషన్ ఈ యొక్క డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకి అఫీషియల్‌గా ఏ రోజు తెలుస్తుందంటే జాబ్ క్యాలెండర్‌కి సంబంధించినటువంటి 2026 యొక్క పూర్తి నోటిఫికేషన్ మనకి ఆగస్టు 6వ తేదీన మనకి మీటింగ్‌లో అయితే ఈ యొక్క సమాచారం వేసి పెట్టడం జరుగుతుంది. ఓకే. మీకు ఇలాగా ఇంపార్టెంట్ లేకపోతే మీకు ఇలా ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ అవ్వచ్చు. ఏదైనా కూడా మీకు అఫీషియల్‌గా లేకపోతే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయినా అవ్వచ్చు. మన యొక్క ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.